పల్నాడు జిల్లా చిలుకలూరిపేట రోడ్డు ప్రమాద ఘటనలో సంచలనాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇప్పటికే కారు ప్రమాదానికి కారణమైన వెంకటనాయుడు మరో 4 నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. తండ్రి ఏఎస్ఐతో పాటు పోలీస్ అధికారుల అండదండలతో వెంకటనాయుడు అక్రమాలకు పాల్పడినట్లుగా పెద్ద ఎత్తున ఆరోపణలున్నాయి. నిందితులను 3 రోజులు కస్టడీకి ఇవ్వాలంటూ చిలుకలూరిపేట కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ చిలుకలూరిపేట కోర్టులో కస్టడీ పిటిషన్పై విచారణ జరగనుంది. అయితే ఇప్పటికే కేసును నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారము సాగుతోంది. ప్రధాన నిందితుడు వెంకటనాయుడు, అతని తండ్రి ఏఎస్ఐ శ్రీనివాస్ కు పుష్కలంగా కాకీల అండదండలు ఉన్నాయని సమాచారం. ఏఎస్ఐ తన పలుకుబడితో కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఏఎస్ఐను సస్పెండ్ చేయకుండా కార్లు కొన్న పాపానికి చిలుకలూరిపేట ఎస్ఐను కూడా బలి చేశారంటూ డిపార్ట్మెంట్లో చర్చ నడుస్తోంది. తండ్రి కొడుకులు అక్రమాలు చేసి కోట్ల రూపాయలు కూడగట్టారని తెలుస్తోంది. ఈ కేసును సిట్ లేదా సిఐడికు అప్పగిస్తే గానీ అస్సలు అరాచకాలు బయటకు రావంటున్నారు కొందరు పోలీసులు. నేడు కోర్టులో నిందితుల కస్టడీ పిటిషన్పై కోర్టు ఇచ్చే తీర్పుపైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. రైట్ మణికుమార్, చిలుకలూరిపేట రోడ్ యాక్సిడెంట్ కు సంబంధించి వెంకటనాయుడు ఇప్పటికే రిమాండ్ కు తరలించారు. కస్టడీ పిటిషన్ పైన కూడా ఈరోజు విచారణ జరగబోతోంది. కోర్టు తీర్పు ఏ విధంగా ఉంటుందన్న ఉత్కంఠ కూడా నెలకొంది. మరి ఎందుకని ఏఎస్ఐ పై ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు? డిపార్ట్మెంట్ లో ఎటువంటి చర్చ నడుస్తోంది? రాధిక, ఈ నెల 4వ తేదీన జరిగినటువంటి చిలుకలూరిపేట రోడ్డు ప్రమాద ఘటనలో సంచలనాలు వెలువచ్చేస్తుంది. ఇప్పటికీ కారు ప్రమాదానికి సంబంధించి కారణమైనటువంటి వెంకటనాయుడు అలాగే మరో 4 నిందితులను కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. అయితే ఎవరైతే ప్రధాన నిందితుడు వెంకటనాయుడుతో పాటు మిగిలిన నిందితులను కూడా కస్టడీకి తీసుకుని విచారించాల్సిన నేపథ్యంలో ఈ రోజు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు. చిలుకలూరిపేట కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రోజు దాని మీద చిలుకలూరిపేట కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే వెంకటనాయుడు మీద పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. తండ్రి ఏఎస్ఐ అన్నదండలతో ఈ వ్యవహారాలన్నీ కూడా నెట్టినట్టు కూడా తెలుస్తుంది. పెద్ద ఎత్తున అరాచకాలన్నీ కూడా చేసినట్లు కూడా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ మొత్తం ఈ ఘటనకు సంబంధించి వ్యవహారానికి సంబంధించి ఎవరైతే వెంకటనాయుడు తండ్రి ఏఎస్ఐ ఉన్నారో ఏఎస్ఐను సస్పెండ్ చేయకుండా ఏదైతే చిలుకలూరిపేట అర్బన్ ఎస్ఐను సస్పెండ్ చేశారంటూ కూడా ఒక రకమైనటువంటి చర్చ డిపార్ట్మెంట్ లో జరుగుతున్నట్లు కూడా మనకి సమాచారం అందుతోంది. కేవలం పోలీసులు ఉన్నతాధికారుల అండదండలతోనే అటు ఏఎస్ఐతో పాటు వెంకటనాయుడు కూడా కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నట్టు కూడా ఇప్పటికీ ప్రచారం జరుగుతూ ఉంది. కార్లు కొన్న పాపానికి చిలుకలూరిపేట అర్బన్ ఎస్ఐను సస్పెండ్ చేసినట్టు కాకిలోనే చర్చ జరుగుతున్నట్లు కూడా మనకు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి మొత్తం వ్యవహారాలన్నీ కూడా అంటే వెంకటనాయుడు అతని తండ్రి ఏఎస్ఐ చేసినటువంటి అరాచకాలన్నీ కూడా బయటికి రావాలంటే ఖచ్చితంగా ఇటు సిట్ గానీ లేదంటే ఇతర దర్యాప్తు సంస్థలకు సిట్ గానీ సిఐడికి గానీ ఖచ్చితంగా ఇస్తే ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా మొత్తం వెంకటనాయుడు అదేవిధంగా అతని తండ్రి ఏఎస్ఐ చేసినటువంటి అరాచకాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. లేని పక్షంలో ఈ కేసును ఇదే విధంగా చేస్తే కనుక ఖచ్చితంగా నీరుగార్చే ప్రయత్నం కూడా జరుగుతుందని ఒక చర్చ కూడా డిపార్ట్మెంట్ లో జరుగుతున్నట్టు తెలుస్తుంది. చూడాలి అంటే కస్టడీకి ఈ రోజు కోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుంది, ఎన్ని రోజులు కస్టడీకి ఇస్తారని దాని మీద అయితే ఒక ఉత్కంఠ నెలకొంది. రాధిక. రైట్, థ్యాంక్ యూ మణికుమార్.